పవన్ కళ్యాణ్ ఎవరైనా గుర్తిస్తున్నారా? ఇప్పుడు పవన్ నాయుడిని రాజకీయ నాయకుడిగా మేము గుర్తించట్లేదు. పోనీ మేమైనా ఏడ్చామా? పవన్ నాయుడు మమ్మల్ని గుర్తించని ఎవరు బాధపడలేదు కదా. అంటే ఉనికి చాటుకోవటం కోసం లేదా తీసుకున్న రెమ్యునరేషన్ కోసం ఇవన్నీ కూడా తిప్పలు తప్పితే వేరే ఏం లేదు. ఆయనకి సినిమాల్లో అక్కడ కాల్ షీట్లు, ఇక్కడ కాల్ షీట్లు ఒకటే. ఇక్కడ చంద్రబాబు గారికి ఇస్తాడు కాల్ షీట్లు, అక్కడేమో ప్రొడ్యూసర్లకు ఇస్తాడు కాల్ షీట్లు. రకరకాలుగా మీరు మొత్తం ఆయన రాజకీయాల్లోకి వచ్చిన కాడి నుంచి ఆయన మాట్లాడిన మాటలన్నీ ఒక్కసారి వెనక్కి తిరగేసుకుంటే ప్రతి మాట ఆయన చెప్పింది రోజుకు ఒక మాట, గంటకు ఒక మాట, పూటకు ఒక మాట. ఈ గంటకి పూటలకి రోజులకి మాటలు మార్చే వాళ్ళని ఏమంటారు? బాగా తెలుగు భాష పండితుడు ఆయనే కాబట్టి ఆయన ఏమంటారో ఆయనే తెలుసుకుంటే సరిపోద్ది. ఇవాళ మాట్లాడే రకరకాల మాట్లాడతాడు. అమిత్ షా గారు చాలా కరెక్ట్ ఈ దేశానికి అంటాడు. అంటే ఏంటి? అమిత్ షా గారు పార్టీ కలిపేమన్నాడు. జనసేన పార్టీని అమిత్ షా గారు బీజేపీలో కలపమన్నాడు. అమిత్ షా గారు కరెక్ట్ అంటే ఏంటి? జనసేన పార్టీని ఇప్పుడు కలిపేస్తున్నాడా? అంతే కదా. అమిత్ షా గారు కరెక్ట్ అంటే ఏంటి? జనసేనని బీజేపీలో కలిపేమన్నాడు, కలిపేస్తున్నట్టే కదా. కాబట్టి అది ఏ రకంగా ఏంటి అనేది నోటుకు వచ్చింది మాట్లాడినట్టు, పూనకు వచ్చినట్టు మాట్లాడినట్టు ఇవన్నీ గొప్ప అనుకుంటాడు. సినిమాల్లో బాగుంటాయి హావభావాలు, ఎమోషన్స్. ఎందుకంటే రివైండ్లో అవి ఉండవు. సినిమా హీరో ఏది చెప్తే అదే క్లాపు కట్టు, క్లాపు కట్టు. ఆ కట్ చేసింది బాగుందని పక్కన పడేస్తారు, బాగున్నాయి మాత్రం తీసుకుంటారు. ఇక్కడ అలా కాదు, ప్రతిదీ రికార్డ్ అయిపోతూ ఉంటుంది. నిన్న మాట్లాడింది, ఇవాళ మాట్లాడింది, రేపు మాట్లాడబోయేది ప్రతిదీ, మీ ప్రతి అడుగు ఏమేం చేసావు, ఏం మాట్లాడావు, అసలు రాజకీయాల్లో ఒక పరిపక్వతతో మాట్లాడుతున్నావా, లేకపోతే ఒక కన్సిస్టెన్సీ ఉందా? అసలు ఏ ప్రామాణికంతో నువ్వు రాజకీయాలు చేస్తున్నావు? చంద్రబాబు నాయుడు గారు దొంగగా దొరికాడు కదా అంటే రాజకీయాల్లో ఓట్లు కొనటం ఇవన్నీ దొరకటం మామూలే అంటావు. పోలవరంలో అవినీతి జరుగుతుంది కదా అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్లో అవినీతి అనేది చేతులు మారటం అనేది సహజం అంటావు. అంటే నీకు రెమ్యునరేషన్ ఇచ్చి నీ దగ్గర కాల్ షీట్లు తీసుకునే వాళ్ళు ప్రభుత్వంలో మాత్రం ఏది జరిగినా కూడా కవరింగ్ చేస్తావు. ఇక్కడ ఏమీ జరగపోయినా సరే బురద చిమ్ముతావు, విషం చిమ్ముతావు, రకరకాలుగా మాట్లాడతావు. మొన్నేమో నేను క్రిస్టియన్ మతానికి చిన్నప్పటి నుంచి దగ్గరగా బతికాను, అందుకే భగవంతుడు నాకు ప్రజాసేవ చేయడానికి అవకాశం కల్పించాడు, యేసుప్రభువే నాకు కల్పించా అంటాడు. అందుకే నా పిల్లల్ని క్రిస్టియన్లుగా పుట్టించాడని చెప్తాడు. మొన్న చిన్నప్పటి నుంచి నేను యేసుకు దగ్గరగా బతికాను, అందుకే నా పిల్లల్ని క్రిస్టియన్లుగా పుట్టించాడు అని చెప్పి మాట్లాడతాడు. ఇవాళ ఏం మాట్లాడు? హైందవ మతం అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ప్రసాదం అంటాడు, గుళ్ళో చెప్పులు అంటాడు. ఏం మాట్లాడతాడు? రోజుకో మతం, రోజుకో రకంగా మాట్లాడతాడు. మళ్ళీ అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మ్యాటర్ ప్రకారం హిందూయిజం మీద ఎక్కువ మాట్లాడినట్టు అనిపించినట్టుంది ఆయనకి, పవన్ నాయుడు గారికి. వెంటనే దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఏమంటున్నాడు? ఇక్కడి నుంచి వెళ్ళిన ముస్లింలందరూ కూడా చాలా మంచోళ్ళు, హిందువులే దొంగోళ్ళు అని చెప్తున్నాడు. కాబట్టి ఒక స్థిరమైన రాజకీయాలు చేసేవాడికి, నిజంగా ప్రజాసేవ కోసం వచ్చిన వాళ్ళకైతే వాళ్ళ మాటలు మనం పరిగణలో తీసుకోవచ్చు. అక్కడ ఇక్కడ అదే నిన్న సినిమాల్లో అయినా ఎక్కడైనా ఆయన ఆలోచన, ఆయన చేసే పని ఒకటే. కాబట్టి అతను ఒక రాజకీయ నాయకుడిగాను, ఒక ప్రజానాయకుడిగాను ఏమాత్రం పరిగణించలేని పరిస్థితి. అక్కడ నటుడే, ఇక్కడ నటుడే. అక్కడేమో షూటింగ్లు కెమెరా ముందు నటించేవాడు, ఇక్కడ కూడా కెమెరాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు టీవీ ఛానల్స్ ఉన్నాయి, ఆ టీవీ ఛానల్స్ ముందు నటిస్తున్నాడు ఆయన. అక్కడ నటనే, ఇక్కడ నటనే. కాబట్టి ఒక నటుడిగా గుర్తించగలం తప్పితే వేరే ఏం లేవు. మధ్యతరగతి కుటుంబం అంటాడు. ఈయన 10th క్లాస్ వచ్చేప్పటికే అన్నయ్య గారు పెద్ద హీరో. ఎలా మధ్యతరగతి అవుతాడు? ఏ మధ్యతరగతి? నేను ఒక ఎస్ఐ కొడుకున, కానిస్టేబుల్ కొడుకునని చెప్తాడు. అంతేగాని తను ఎవరి భిక్ష ద్వారా అయితే సినిమా ఫీల్డ్లోకి వచ్చాడో ఆ పేరు చెప్పుకుంటాకి సిగ్గుపడతాడు. అంటే ఎవరి వ్యక్తిత్వం ఇక్కడ ఎటువంటిది? అన్న పేరుతో, చిరంజీవి గారి పేరుతో సాక్షాత్తు సినిమాల్లోకి వచ్చి ఇవాళ ఆయన పేరు చెప్పటాకే నువ్వు సిగ్గుపడే పరిస్థితి అంటున్నావు. అంటే మీ వ్యక్తిత్వం ఏంటి? అంటే ఎన్ని రకరకాలు కులాలు అంటాడు, మతాలు అంటాడు, ఇష్టం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది మాట్లాడటమే తప్పితే ఇంకొక వేషం లేదు. మేము ఆయన ఒక రెమ్యునరేషన్ తీసుకుని అక్కడ నటించాడు, ఇవాళ ఇక్కడ నటిస్తున్నాడు. అంతకుమించి ఇంకొక మమ్మల్ని గుర్తించాలి, అతను గుర్తించి ప్రజలు గుర్తించారు. 151 సీట్లు ఇచ్చి ప్రజలు గుర్తించారు. దీని గురించి అతను నువ్వు గుర్తించబడితే ఏంటి తేడా? ఏంటి అసలు? లెక్క ఏంటి?
మంత్రుల మాటతీల వల్లే ఇటువంటి హైదరాబాద్ లాంటి దిశ లాంటి ఘటనలు జరుగుతున్నాయి అని చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు సార్ ఆయన. అట్లా ఎందుకు అనుకుంటారు? ఆయన చెప్పాడు మీరందరూ కూడా 4 పెళ్ళిళ్ళు 5 పెళ్ళిళ్ళు చేసుకోమన్నాడు. ఓహో ఇది తప్పు కాదనమాట, ఆయన ఎందుకు తీసుకోలేదు? దానివల్ల జరుగుతాయి. ఇప్పుడు ఎవరన్నా మంత్రులు మాట జారితే వాళ్ళు కూడా మాటలు జారారంటే అర్థం ఉంది. కానీ ఇక్కడ జరిగిందేంటి? ఒక నీచమైన పని చేశారు. మన హైందవ భారతీయ సాంప్రదాయం ప్రకారం ఒక పెళ్లి మించి చేసుకోవటం అనేది తప్పుగా మనం భావిస్తాం. ఒక భార్య మన ఇంట్లో ఉంటే పక్క అమ్మాయితో మాట్లాడినా కూడా నేరం కింద పాపం కింద భావిస్తాం. అటువంటిది మన ఇంట్లో వాళ్ళే చెప్పారు నేనేం చేయను, ఈయనేమో నా కర్మ నాకు కుదరలేదు అంటాడు. ఎందుకు కుదరలేదు ఆవిడ చెప్తుంది. ఏం చెప్తుంది? నేను భారీగా ఉండగా నాకు తెలియకుండా ఇంకో బిడ్డల కంటే ఇంకో అమ్మాయికి నేనేంటి పరిస్థితి అంటది. కాబట్టి ఇంకోటి ఏం చెప్తున్నాడు, కావాల్సి జగన్ గారు మీరు కూడా చేసుకోండి 4 పెళ్ళిళ్ళు అన్నారు. ఈయన భాష మాట్లాడంటే అమ్మాయిలంటే విలువ లేకుండా స్త్రీ అంటే విలువ లేనటువంటి వస్తువుగా మీరందరూ కూడా చేసుకోండి, సమాజంలో అందరూ 4-5 పెళ్ళిళ్ళు అని చెప్పడం వల్లనే ఇలాంటివి జరుగుతుంది. ఎన్నికల ముందు వస్తున్నాయని చెప్పాడు, అయినా లెక్కట్లేదని చెప్పి పవన్ కళ్యాణ్తో మనందరం కలిసి పోటీ చెప్తా ఉన్నాడు. అంటే కనీసం మన ఒక వర్గం ఓట్లు లేకపోతే మా వాళ్ళందరూ ఓట్లు కూడా తెలుగుదేశానికి వచ్చేస్తాయని చెప్పని అట్టానాలు చెబుతారని ఏదో కొంచెం పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టాక కొద్దిగా అది ఇది బాగా ధైర్యం వచ్చింది. కొంచెం ధైర్యం ఇంకా లేకట్లా, ఎలక్షన్ అన్నా లేకట్లా, మళ్ళీ జారిపోయింది. మళ్ళీ నిన్న మా వాళ్ళు ప్లేనరీ పెట్టేప్పటికి అసలు మొత్తం అన్నీ గారిపోయినాయి. ఎవడ మనిషి దొరకట్లా, ఏమన్నా కేకేద్దామన్నా మనిషి దొరకట్లా. ఇక అందుకని చెప్పి జాకీ పెట్టి లేపటానికి పార్టీని తప్పితే ఆ సర్వే చెత్త సర్వే వేస్ట్ అండి. సార్ జగన్ గ్రాఫ్ తగ్గి ఉంటే వాలంటరీగా అంతమంది రారు. ఇవన్నీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అన్ని పిచ్చి తెలివితేటలు. ఇవన్నీ సిఎన్ఓఎస్ ఎవడది? రాబిన్ శర్మ ఎవడు? చంద్రబాబు దగ్గర జీతగాడు. రాబిన్ శర్మ సర్వే ఇవన్నీ ఏంటి అని మీరు అడగటం నన్ను వాగిస్తుంది తప్ప ఏముంటుంది? వచ్చేది టీడీపీ ప్రభుత్వమే, వైసీపీ ప్రభుత్వం రావట్లేదని నిన్న చంద్రబాబు పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఏం చేస్తా ఆయన తిప్పలు ఆయన పడుతున్నాడు. తనకి లేకట్లా, కొడుకు లేకట్లా, జనంలో ఏం చెప్పినా లేపట్లా. ఏం చేస్తాడు? ఇక ఏదో తిప్పలు పడుతున్నాడు. తండ్రాలు పండండి. వచ్చేదైతే కంగారే ఉంది. 2 ఏళ్ళు ఆగమని నుంచోమని చెప్పండి. ఈలోపు ఎందుకు ఇప్పటి నుంచి వచ్చేస్తున్నామని వచ్చేది 2 ఏళ్ళు ఆగింది కదా. ఈలోపు ఇప్పటి నుంచి నిజంగా వచ్చేవాడైతే ఇప్పటి నుంచి 2 ఏళ్ల ముందు నుంచి వచ్చేస్తున్నాం అని చెబుతాడు ఏంటి? ఎవరన్నా అవసరం ఏముంది? రాబిన్ శర్మ ఎవడు? చంద్రబాబు దగ్గర జీతగాడు. రాబిన్ శర్మ సర్వే ఇవన్నీ ఏంటి అని మీరు అడగటం నన్ను వాగిస్తుంది తప్ప ఏముంటుంది? వచ్చేది టీడీపీ ప్రభుత్వమే, వైసీపీ ప్రభుత్వం రావట్లేదని నిన్న చంద్రబాబు పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఏం చేస్తా ఆయన తిప్పలు ఆయన పడుతున్నాడు. తనకి లేకట్లా, కొడుకు లేకట్లా, జనంలో ఏం చెప్పినా లేపట్లా. ఏం చేస్తాడు? ఇక ఏదో తిప్పలు పడుతున్నాడు. తండ్రాలు పండండి. వచ్చేదైతే కంగారే ఉంది. 2 ఏళ్ళు ఆగమని నుంచోమని చెప్పండి. ఈలోపు ఎందుకు ఇప్పటి నుంచి వచ్చేస్తున్నామని వచ్చేది 2 ఏళ్ళు ఆగింది కదా. ఈలోపు ఇప్పటి నుంచి నిజంగా వచ్చేవాడైతే ఇప్పటి నుంచి 2 ఏళ్ల ముందు నుంచి వచ్చేస్తున్నాం అని చెబుతాడు ఏంటి? ఎవరన్నా అవసరం ఏముంది?